Cancer Healer Center, a new beginning. మైండ్ సెట్ గురు అంటున్న ఏపీ సీఎం. మైండ్ సెట్ మారాలి తమ్ముళ్ళు. నా మైండ్ సెట్ ఏంటో కూడా తెలుసుకోవాలి. విర్రవేగొద్దు, మిడిసిపడద్దు, అధికారం చూసుకుని హద్దులు దాటద్దు. సీనియర్ల నుంచి జూనియర్స్ నేర్చుకోవాలి. నేనేంటో సీనియర్లకు బాగా తెలుసు, నా అనుభవం ఏంటో తెలుసు, నా ఆగ్రహము తెలుసు. సో జరభద్రం తమ్ముళ్ళు అంటూ కొత్త ఎమ్మెల్యేల సీఎం చంద్రబాబు సీరియస్ కమెంట్స్ చేశారు. ఇంకా చెప్పాలంటే జూనియర్లకు గట్టిగానే క్లాస్ స్పీకర్. సభకు వచ్చామా, చాయ్ బిస్కెట్ తిన్నామా, ఎవరో మాట్లాడింది విన్నామా, కాసేపు లైవ్ టెలికాస్టుల్లో కనిపించామా, ఎంచక్క వెళ్లిపోయామా అంటే కుదరదు బాసు అంటూ కొత్త ఎమ్మెల్యేలకు కాస్త ఘాటుగానే చెప్పారు సీఎం చంద్రబాబు. టీడీఎల్పీ మీటింగ్ లో సీనియర్లకు స్వీట్ వార్నింగ్ ఇస్తూనే జూనియర్లకు క్లాస్ తీసుకున్నారు. నోరు అదుపులో ఉండాలి, మాట పొదుపుగా ఉండాలన్నారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే మీకు కష్టాలే తమ్ముళ్ళు, జరభద్రం అంటూ స్ట్రిక్ట్ గానే చెప్పారు. అంతేకాదు నోరు జారి విపక్షాలకు అవకాశం కల్పించొద్దు, పార్టీ ఆగ్రహానికి గురి కావద్దంటూ సూచించారు. మొన్నటి ఎన్నికల్లో కూటమి నుంచి దాదాపు 80 మంది పైనే కొత్తగా శాసనసభకు ఎన్నికయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించారు. మరోవైపు యువత రాజకీయాల్లోకి రావాలంటూ పదే పదే చెబుతున్న చంద్రబాబు నయా ఎమ్మెల్యేలపై కాస్త ఫోకస్డ్ గానే ఉన్నారు. వారి నుంచి మంచి రిజల్ట్స్ ఆశిస్తున్నారు. అందుకే వారి విషయంలో కాస్త సీరియస్ గానే ముందుకు వెళ్తున్నారు. సీనియర్ల నుంచి నేర్చుకోండి కొత్త వాళ్లకు సూచించారు చంద్రబాబు. నేనేంటో వాళ్లకు తెలుసు, నా అనుభవాన్ని పంచుకున్నారు, నా ఆలోచనలకు తగ్గట్టుగా పనిచేశారు. మీరు వాళ్లలాగే తయారవ్వాలి, పార్టీకి బలంగా నిలబడాలి అన్నారు. ప్రజలు అద్భుత అవకాశాన్నిచ్చారు, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, అవగాహన పెంచుకొని ముందుకు సాగండి అని సూచించారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కాలంటే ఇప్పటి నుంచే పనితీరులో మార్పు రావాలన్నారు సీఎం చంద్రబాబు. మళ్లీ సభకు రావాలనే భావనతో కొత్త ఎమ్మెల్యేల పనితీరు ఉండాలని సూచనలు చేశారు. సీరియస్ గా వర్క్ చేస్తే పార్టీలో మంచి గుర్తింపు ఉంటుందని తెలిపారు. కాదు కూడదు, నచ్చింది చేస్తాం, ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాము అంటే నేనేంటో తెలిసిన సీనియర్లను అడిగి తెలుసుకోండి అన్నారు. కంట్రోల్ గా ఉండకపోతే నేనే రంగంలోకి దిగి కంట్రోల్ చేయాల్సి వస్తుందంటూ వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు. మొత్తంగా మైండ్ సెట్ తో పాటు వర్క్ స్టైల్ కూడా మారాలంటూ జూనియర్లకు చెప్పిన బాబు ప్రజల్లోకి వెళ్తూ ఒక మార్కు క్రియేట్ చేసుకోవాలన్నారు. మీ కటౌట్ సైజుల్ని పెంచుకోవడానికి మంచి అవకాశం దొరికిందని చెప్పుకొచ్చారు. Cancer Healer Center, a new beginning.